చేపల పులుసు ఎలా చేయాలన్నమాట, సింపుల్ గా చేసుకోండి ఎట్లా అనేసి. అంటే ఎక్కువ రోజులు ఉండాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి. సో ఫస్ట్ నూనె వేసుకుంటాము. ఇక్కడ చింతపండు పులుసు రెడీగా పెట్టుకుంటాం అనమాట. చింతపండు పులుసు అంటే దాంట్లో ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి ముందే మిక్స్ చేస్తాం అనమాట. పసుపు పొడి వేసుకునేస్తాము. తర్వాత తెల్లగడ్డలు పక్కన దంచి పెట్టుకుంటాము. చేపలు సపరేట్ క్లీన్ చేసి పెట్టుకుంటాము. ఓడియం అంటారు. లేకుంటే ఎర్రగడ్డలు, ఆవాలు అవన్నీ వేసుకోవచ్చు. జస్ట్ రీప్లేస్మెంట్ అనమాట. లైట్గా ఎంచిన తర్వాత సింపుల్గా ఓన్లీ ఏం కాదు తెల్లగడ్డ దంచి వేసుకొని వేసుకోవాలి. ఇలా స్టోన్స్ దాంట్లో వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగొస్తుంది. తెల్లగడ్డలు వేసాం కదా, దాంట్లో వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు ఇట్లా చేసుకుంటాం అంతే. సింపుల్ అసలు. ఆ ఫిష్ ఫ్రై కూడా నేను యూట్యూబ్ లో ఎక్కడో చూసాను. జస్ట్ ఓన్ చేస్తున్నా, ఎక్కడ చూడలేదు. ఓన్ అంతే. ఇప్పుడు దీన్ని పోయేస్తాం. వాటర్ తక్కువ వేసుకుంది అంటే చేపలు కడిగేటప్పుడే అది మొత్తం లాగేస్తుంది, కొంచెం వాటర్ లాగేస్తుంది. సో ఇప్పుడు ఉంది కదా కంటెంట్, ఇది గట్టిగా ఉంది. లాస్ట్ చేపల పులుసు చేసేటప్పటికి అది ఆల్మోస్ట్ నీకు గట్టిగా అది లూజ్ వచ్చేస్తుంది. వాటర్ ఎక్కువ పలసగా అయిపోతుంది అనమాట. ఇది ఎంతసేపు జస్ట్ ఉడికేంత వరకు అంతే. అంటే రసం దాకా గుబగుబా అంటే మళ్ళీ జస్ట్ ఇదే చేయొచ్చు. జస్ట్ 2 minutes అంతా కలిపి 2 నిమిషాలు అయిపోతుంది కర్రీ మొత్తం కలిపి. మళ్ళీ చేపలు వేసినాక కూడా కొంచెంసేపు ఉడికిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకున్నామంటే ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా మరుసటి రోజు బాగుంటుంది కదా చేసిండే. ఇప్పుడు రాత్రి అనుకో మధ్యాహ్నం చేసుకోవాలి. పెద్దది ఉన్ని ఉడుకుతాను అనమాట. ఇప్పుడు స్మూత్ గా చేపల కూడా తీసుకుని సరిపోతుంది. మా అమ్మని అడగాలి రెసిపీ, చెప్తుంది గంట అయినా చేసేస్తుంది ఈజీగా. చేపలు, చికెన్ ఎంత సింపుల్ చేస్తే అంత టేస్ట్ బాగుంటాయి. ఊరికి హడావుడి తక్కువ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఇంకొక రకం చేపలు ఎక్కువ ఫ్రైస్. దీని పేరు ఏదో చెప్పారు అన్న, గుర్తుందా? ఇట్లా పెట్టేసి జిలేబీ. చేపల పేరు జిలేబీ. పప్పులు లైట్ గా బోత్ సైడ్స్ అట్లనే కాదు, జస్ట్ అలా కలబెట్టండి. కింద మాడకుండా ఉంటది, మారుతాయి. పైది కిందికి, కింది పైకి వెళ్తాయి. పులుసు ఎంత వచ్చింది ఇప్పుడు, ఇందాక మనం ఎంత వేసినాము ఇప్పుడు అన్ని మునిగిపోయినాయి. ఇప్పుడు అవంతా స్మూత్ గా మునిగిపోతాయి. ఇది జస్ట్ ఇలా ముంచేసి ఇప్పుడు సిమ్ లో పెట్టారన్నమాట. స్మూత్ ఉడుకుతాయి అవి, ఏం టచ్ చేయకూడదు. అంతే. ఒకసారి పులుసు టేస్ట్ చూడు. అన్ని జరిపినాయా? పర్ఫెక్ట్ గా ఉండాలి. అన్ని కూడా వేస్తా ఉండు. పాప కూడా చెబుతా ఉండు. నువ్వు కూడా చేపట్టు. పర్ఫెక్ట్ సరిపోయింది. అవి నాకుతాదండి. మూది వాతంలో చూసుకోపోయి ఏం నువ్వు నేను అంత మాట అంటావు. అంతే. ఇప్పుడు ఫుల్ ఉంది, ఫుల్ పుల్లగా ఉంది. ఇది వారం కాదు 10 రోజులైనా ఉంటది. అభిలేమో చేస్తుంది. అంతే, సింపుల్. అంతే కదా. అయితే అంతే. ఇంకో 2 minutes ఉడికింది, ఆఫ్ చేసాను. ఆఫ్ చేసాను. చేపల పులుసు కంప్లీటెడ్. మూత పెట్టేసి వదిలేయడం అంతే. డైరెక్ట్ గా వేరే బౌల్ లో చేంజ్ చేశాను కదా.